వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ, రామచంద్రరావు. ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం. ఆ రెండు కేసుల విచారణకు సజ్జనార్ నేతృత్వంలో సిట్. మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల. హైదరాబాద్ విజయవాడ హైవేపై లారీ బోల్తా, భారీగా ట్రాఫిక్ జామ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తమ పార్టీకి ఎవరైనా మద్దతిస్తే స్వాగతిస్తామన్నారు. జనసేన రాజకీయ పార్టీ అని, పోటీ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. భాజపా ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అంగీకరించకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గులాబీ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. ఎంపీలు వారి నివాసాల్లో సమావేశం కావడంలో తప్పేముంది? నాకు వ్యతిరేకంగా భేటీ అయ్యారన్న విషయంపై సమాచారం లేదు. కవిత పార్టీ పెడతారో లేదో తెలియదు అని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో భాజపా, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వంతెనకు నిధులు తామే తీసుకువచ్చామంటూ ఇరు వర్గాలు వాదోపవాదాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. నారాయణపేట జిల్లా మద్దూర్, హైదరాబాద్ సిసిఎస్లో నమోదైన కేసులపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం ఫోటోలను అసభ్యకరంగా రూపొందించి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న కేసు నమోదైంది. తాజాగా మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ వార్తలను ప్రచారం చేయడంపై సిసిఎస్ కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు 2 తెలుగు న్యూస్ ఛానళ్లతో పాటు 7 యూట్యూబ్ ఛానళ్లపై బిఎన్ఎస్ 75, 78, 79, 351(1), 351(2) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ 2 కేసుల వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది. సిట్ సభ్యులుగా నార్త్ రేంజ్ జాయింట్ సిపి శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వి వెంకటాయపాలెం వద్ద మంత్రి మోటార్ స్విచ్ ఆన్ చేసి జాతికి అంకితం చేశారు. ఈ పథకంతో రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలకు సాగునీరు అందనుంది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్తో 35 చెరువులు నింపేలా ఏర్పాట్లు చేశారు. సాగర్ జలాలను మళ్లించి 2 పంటలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని కింద 2412 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందనుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై లారీ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం కలుగుతుంది. ఓఆర్ఆర్ నుంచి ఇనాల్గూడ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని బోల్తా పడిన లారీని తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.